కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు ఆ పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్. దేశవ్యాప్తంగా కులగణన చేసే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో కులగణన సరిగ్గా జరగలేదన్నారు ఎంపీ. కాదంటారు ఎవరైనా. భారతీయ జనతా పార్టీ కులం ఉన్నదాన్ని 100% గుర్తించే పార్టీ. కులగణనను వ్యతిరేకించే పార్టీ కాదు మా పార్టీ. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్. కానీ డ్రామా కంపెనీ లాగా నడపకంటున్నది. నేను 100 సార్లు చెప్పిన, మళ్ళీ చెప్పిపోతున్నాను. కులగణన దేశవ్యాప్తంగా చేపట్టే ఆస్కారం లేదు చేసే ఆస్కారం లేదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ లంబాడా ఉంది, మా దగ్గర లంబాడా ఎస్టీ, లంబాడా మహారాష్ట్రలో బీసీ, కర్ణాటకలో లంబాడా ఎస్సీ. లంబాడాను దేశవ్యాప్తంగా నువ్వు కులగణన చేస్తే ఎట్లా చేర్చాలనే నీకు జ్ఞానం ఉందా? రజక ఇక్కడ బీసీ, రజక కర్ణాటకలో ఎస్సీ, ఎట్లా చేస్తావు? తెలంగాణ రెడ్డిలు ఓసీ, కర్ణాటక పోతే బీసీ. కమ్మలు ఆంధ్రప్రదేశ్లో ఓసీ, కర్ణాటక పోతే బీసీ. ఇలా మత్స్యకారులు ఇక్కడ బీసీ, మత్స్యకారులు యూపీకి పోతే ఎస్సీ. ఇట్లా అనేక రకాల వైరుధ్యాలు ఉన్నాయండి. అసలు ఏమైనా జ్ఞానం ఉన్నట్టుగా మాట్లాడతారా?